మనిషి దైవ సమానం. మరణానికి చేరువలు మనిషున్న క్షణంలో, మరణానికి చేరువలు మనిషున్న క్షణంలో ప్రాణదీపం నిలిపే రక్తదానం. రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం. నా కూతురు తలసీమియా వ్యాధితో ఉంది, అర్జెంటుగా రక్తం కావాలి, లేకుంటే నా కూతురు. మీ కూతురు బ్లడ్ గ్రూప్ ఏంటి? ఓ నెగిటివ్ బాబు. బ్లడ్ బ్యాంక్ వారిని అడిగారా? అడిగాను, ఉంది అన్నారు, కానీ వేరే బ్లడ్ రిప్లేస్మెంట్ ఇస్తే ఇస్తామన్నారు. బాబు మీరు ఇప్పుడే బ్లడ్ డొనేట్ చేసి వస్తున్నారా? ఇంకెవరైనా డోనర్స్ ఉంటే చెప్పండి బాబు, ప్లీజ్ బాబు, ప్లీజ్ బాబు, ప్లీజ్ ప్లీజ్. ఆపండి. డోనర్ అనేవారు ఆకాశం నుండి ఊడిపడరు, లేదా దేవుడు వాళ్ళని ప్రత్యేకంగా ఏం పుట్టించడు. మన అందరిలో రక్తం ఉంది, మన అందరం డోనర్స్మే. మీ కూతురుకి ఎవరైనా రక్తం ఇవ్వచ్చు అన్నప్పుడు మీరు వేయచ్చు కదా, లేదా మీ రిలేటివ్స్ ఇవ్వచ్చు కదా. అవును బాబు, నేను కూడా రక్తం ఇవ్వచ్చు అనే ఆలోచన నాకు రాలేదు. థ్యాంక్ యూ బాబు. నా కూతురుకు నేనే రక్తం ఇస్తా, నేనే రక్తం ఇస్తా, నేనే రక్తం ఇస్తా. చెప్పరా, ఎక్కడున్నావు? ఇటు వచ్చాయిరా, కలుద్దాం. హాయ్ రా సాత్విక్. హాయ్ రా. ఏరా మళ్ళీ రక్తదానమా? అవునరా. ఇట్లా ఎన్నిసార్లు రక్తదానం చేస్తావురా? రక్తదానం వల్ల నీకేమొస్తుందిరా? నా రక్తదానం వల్ల ఇంకొకరు ప్రాణాలతో ఉంటున్నారంటే అంతకన్నా నాకు కావాల్సిందేముందిరా. ఇలా రక్తదానం చేసిన ప్రతిసారి నాలో ఉప్పొంగే సంతోషం అంత ఇంత కాదురా. అది ఎంత గర్వంగా ఉంటుందో ఒక రక్తదాతగా తెలుసురా. నువ్వు గ్రేట్ రా, ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ రా. అంటే ప్రాణదానం. చెప్పరా హరి. సాత్విక్, నీకు కరణ్ ఏదో గుడ్ న్యూస్ చెప్తాడంట, మన అడ్డ దగ్గరికి రా. సరే వస్తున్నా. సరేరా, చిన్న వర్క్ ఉంది, నేను తర్వాత కలుస్తా. ఓకే, బాయ్ రా. ఎరా కరణ్, ఫేస్ దగ్గదగ మెరిసిపోతుంది, ఏంట్రా విశేషం? నాకు మ్యారేజ్ సెట్ అయిందిరా. భూమి మీద వీడొక్కడికి మ్యారేజ్ సెట్ అయినట్టు వీడు వీడేశాలు. నువ్వు కొంచెం సిగ్గుపడ ఆపరా బాబు, చూడలేక చేస్తున్నావు. నీకెన్నిసార్లు చెప్పాలిరా రక్తదానం చేయొద్దు అని? చూడు ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయావు. నేను రక్తదానం చేస్తేనే ఇలా అయ్యానని ఎవర్రా చెప్పింది? అయినా రక్తం దానం చేస్తే బరువు తగ్గడం కాదురా, మనలో ఉండే చెడు కొవ్వు అన్నది కరిగి మన శరీరాన్ని కరెక్ట్ గా బ్యాలెన్స్ చేస్తుంది. రక్తదానం చేసిన తర్వాత కొత్తగా పునరుత్పత్తి అయ్యే రక్తానికి ఆక్సిజన్ ని సంగ్రహించే శక్తి పెరుగుతుంది. కాబట్టి క్యాన్సర్, డయాబెటీస్, హార్ట్ అటాక్ లాంటి వ్యాధులు వచ్చే అవకాశం తగ్గుతుంది. అయినా రక్తం అంతగా ఏం అవసరం ఉందిరా? ఏం అవసరం ఉందా? తలసీమియా అనే ఒక దౌర్భాగ్య వ్యాధి ఉంది, అది మీకు తెలుసా? అభంశుభం తెలియని చిన్నారులు రక్తంలో జన్యులోపంతో పుడుతున్నారు. అలాంటి వారికి దొరకక ఎంతో మంది చిన్నారులు చనిపోతున్నారు. యాక్సిడెంట్స్ మనం నిత్యం చూస్తూనే ఉన్నాం. కొందరు అక్కడే ప్రాణాలు కోల్పోతున్నారు, మరికొందరు ఆసుపత్రిలో సరైన సమయంలో వారికి కావాల్సిన బ్లడ్ గ్రూప్ దొరకక చనిపోతున్నారు. డెంగ్యూ వ్యాధి వస్తే రక్తంలో రక్త కణాల సంఖ్య తగ్గి వారికి సకాలంలో రక్తదాతలు దొరకక చనిపోతున్నారు. ఇక అమ్మాయిల విషయానికి వస్తే అవగాహన రాహిత్యంతో 14-15 సంవత్సరాలకే వారికి పెళ్లిళ్ళు చేస్తున్నారు. ఆ ఏజ్ లో వారికి శరీరంలోని అవయవాలు పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందక గర్భం దాల్చితే డెలివరీ సమయంలో విపరీతమైన రక్తస్రావం జరిగి ఆ సమయంలో రక్తం దొరకక మరణిస్తున్నారు. దేశ సరిహద్దుల్లో దేశ రక్షణ కోసం ప్రాణాలు ఇస్తున్న సైనికులు ఉగ్రవాదుల దాడిలో గాయపడితే వారికి మనం రక్తం అందివేయలేకపోతున్నాం. మన శరీరంలో ఏదైనా సమస్య వల్ల సర్జరీలు అయినప్పుడు రక్తం అవసరం ఉంటుంది. ఇంతమంది ప్రాణాలు సకాలంలో రక్తం దొరకక గాలిలో కలిసిపోతుంటే వీరిపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులు ఏమైపోవాలి ఒక్కసారైనా ఆలోచించారా? రక్తదాన శిబిరాలు ఎప్పుడు పెడుతూనే ఉన్నారు కదా, మరి రక్తం సరిపోవట్లేదా? మన దేశంలో 50% మాత్రమే రక్తదానానికి అర్హులు. మిగతా 50% వృద్ధులు, పిల్లలు, వ్యాధిగ్రస్తులు. ఆ 50% మందిలో కూడా ప్రతి 1000 మందికి 4 మాత్రమే రక్తదానానికి ముందుకు వస్తున్నారు. ఇలా అయితే అంతమందికి కావాల్సిన రక్తాన్ని ఎలా అడ్జస్ట్ చేయగలుగుతారు? నువ్వెన్నైనా చెప్పురా, ఎవరి కోసం మేము రక్తదానం చేయం. పదరా హరి, వీడితో ఉంటే మనం కూడా పిచ్చలం అవుతాం. నువ్వు వెళ్ళరా, నేను తర్వాత వస్తా. సరే నీ ఇష్టం, ఎంజాయ్. అరే నాకు ఇన్ని రోజులు ఇవేమి తెలియవురా, పద నేను కూడా రక్తదానం చేస్తా. థ్యాంక్ యూ రా, పద. ఇతను సాత్విక్ లా ఉన్నాడే. మీరు సాత్విక్ కదా? మళ్ళీ చేస్తుండ్రా? అవును, మీరు? పేరు సహర్షిత. గ్లాడ్ టు మీట్ యూ. మిమ్మల్ని రోజు చూస్తూనే ఉంటాను. మీరెప్పుడు బ్లడ్ బ్యాంక్లో రక్తదాన శిబిరంలో కనిపిస్తూనే ఉంటారు.
ఎన్నోసార్లు రక్తదానం చేశారు, ఫ్రెండ్స్తో చేయించారు, ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. మీకు ఇలా సేవ చేయాలనే థాట్ ఎలా వచ్చింది? అన్ని దానాల కన్నా రక్తదానం మిన్న. ఏంటి? ఎలా అంటారా, ఒక మనిషి అన్నం తినకుండా 58 రోజులు జీవించగలడు. అందుకు ఉదాహరణ ఎవరో తెలుసా? పొట్టి శ్రీరాములు గారు. అదే అత్యవసర సమయంలో మనం రక్తం లేకుండా అన్ని రోజులు ఉండగలమా? రోజులు కాదు, గంటలు, నిమిషాలు కూడా ఉండలేం. అందుకే రక్తదానం చేస్తూ ప్రజలకు సేవ చేస్తున్నాను. సరేనండి, మరి నాకు కొంచెం పని ఉంది, తర్వాత కలుద్దాం. ఎక్కడి వరకు వెళ్తారు? మంచినీళ్ళ బావి వరకు. రామ్ బజార్ వరకు డ్రాప్ చేశారా? హెల్పింగ్ నేచర్ ఉన్నోడినండి, హెల్ప్ చేయకుండా ఎలా ఉంటానో రండి. రక్తదానం అంటే ప్రాణదానం. రక్తమిచ్చు ప్రతి మనిషి దైవ సమానం. రక్తదానం. చెప్పరా. అరే సాత్విక్, నా వైఫ్ డెలివరీ అయిందిరా, చాలా బ్లీడింగ్ అయింది, అర్జెంటుగా బి నెగిటివ్ బ్లడ్ కావాలిరా. 1 సెకండ్ లైన్లో ఉండరా. నీ బ్లడ్ గ్రూప్ ఏంటి? బి నెగిటివ్. ఎందుకు? అరే శరత్, డోనర్ రెడీరా, ఒక 15 మినిట్స్లో హాస్పిటల్లో ఉంటా. మా ఫ్రెండ్ వైఫ్కి బ్లడ్ కావాలంట, నువ్వు ఇవ్వాలి. పద హాస్పిటల్కి వెళ్దాం. నేనా? బ్లడ్డా? నీకు దండం బాబు, నేను రాను, నేను ఇవ్వను. ఎందుకు? నీలా అందరు భయపడుతున్నారు కాబట్టి. మన దేశంలో రక్తం కొరత చాలా ఉంటుంది. అయినా నేను ఎన్నిసార్లు ఇచ్చినప్పుడు చూసావు కదా, నాకేమన్నా అయిందా? నీకేంటి బాబు, నువ్వు అబ్బాయివి, నేను అమ్మాయిని. మాకు ప్రతి నెల ప్రాబ్లం ఉంటుంది కదా. నిజమే, కానీ అలా వెళ్ళే రక్తంతో మీ శరీరానికి ఎలాంటి ఉపయోగం లేదు కదా. అది చెడు రక్తం. ఒకవేళ అది పోయినా తిరిగి 2 రోజులలో వచ్చేస్తుంది కదా. అలా వచ్చినా కూడా నాతో కాదు. రక్తదానం చేసే ప్రతి 100 మందిలో 95 మంది అబ్బాయిలు ఉంటున్నారు. అమ్మాయిలు కేవలం 5 మాత్రమే ఉంటున్నారు. ఎందుకు? స్త్రీలు ప్రతి పనిలో పురుషులతో సమాన హక్కుకి పోరాడుతున్నారు కదా. మరి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ఎందుకు పోటీ పడలేకపోతున్నారు? చూడు సహర్షిత, మనం మారితేనే సమాజం మారుతుంది. మార్పు అనేది మనతోనే మొదలు పెడదాం. ప్లీజ్ నాకు సహకరించు. నువ్వు చెప్పిన దాంట్లో లాజిక్ ఉంది, పదా వెళ్దాం. చెప్పరా హరి. అరే మీ నాన్నకి యాక్సిడెంట్ అయింది, అర్జెంట్గా గవర్నమెంట్ హాస్పిటల్ రారా. అరే ఏం మాట్లాడుతున్నావురా? నాన్నకి యాక్సిడెంట్ ఏంటి? టైం లేదు, చాలా బ్లడ్ పోయింది, తొందరగా రారా. అరే కరణ్, లేరా? నీలో ఈ మార్పు చూడడం కోసమేరా నాన్న ఇక లేరు అని చెప్పింది. బ్లడ్ అరేంజ్ చేశాను, బాధపడకు. నాన్నకి రక్తం ఇప్పించిన ప్రాణాలు కాపాడావు. లవ్ యూ రా సాత్విక్. ఏరా కరణ్, నీదాకా వచ్చేసరికి రక్తదానం విలువ తెలిసి వచ్చిందా? నీలాగే రక్తం ఇవ్వను అని అందరూ అనుకుంటే మీ నాన్న ఈ రోజు ప్రాణాలతో ఉండేవాడా? ఆ దేవుడు మనిషికి ఇచ్చేది ఒక ప్రాణమేరా. ఆ ప్రాణం అందరికీ సమానమే. నేను మాత్రమే బాగుండాలి అనుకోవడం స్వార్థం. సర్వే జన సుఖినో భవంతు. సారీరా, నేను ఇదేం ఆలోచించలేదు. ఇట్స్ ఓకేరా. రక్తం అనేది కొనుక్కుంటే వచ్చేది కాదు, ఫ్యాక్టరీల్లో తయారు చేసేది కాదు. మనమే సహృదయంతో మనలో ఉన్న రక్తాన్ని దానం చేయాలి. రక్తదానం గురించి సమాజంలో చైతన్యం తేవాలి అని అందరూ ఆలోచించిన రోజే మన కళ సాకారం అవుతుంది. అది కేవలం యువతకే సాధ్యం. యువత ముందుకు రావాలి. ప్రతి మనిషిలో 5 నుంచి 6 లీటర్ల రక్తం ఉంటుంది. మనం రక్తదానం చేసినప్పుడు కేవలం 350 మిల్లీలీటర్ల రక్తం మాత్రమే తీసుకుంటారు. దానివల్ల మనకి వచ్చే నష్టం ఏమీ లేదు కదా. రక్తదానం చేద్దాం, చేపిద్దాం. ఇదే నినాదంతో జగిత్యాల్ హెల్పింగ్ హ్యాండ్స్ అనే సంస్థ ఎంతో మంది ప్రాణాలు కాపాడింది, కాపాడుతుంది, కాపాడుతూనే ఉంటుంది. ప్రజల సంతోషాలే జగిత్యాల్ హెల్పింగ్ హ్యాండ్స్ ధ్యేయం. రక్తదానం చేద్దాం, మరో